ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన విజయం ఒక చరిత్ర. తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ ఉద్దండులను సైతం ఓటమి పాలు చేసి విజయం అందుకున్న ఒక అద్భుతమైనటువంటి నాయకుడు ఆయన. వాసంశెట్టి సుభాష్. ఈ పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉంది. ఒక మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా అయినటువంటి వ్యక్తి వెంటనే మంత్రి పదవి అందుకొని తన పనితీరుతో రాష్ట్ర రాజకీయాలను తన వైపు తిప్పుకున్నటువంటి ఒక నాయకుడు అతను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా మారిన ఆయన విజయం రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఆయన వైపు టర్న్ చేసుకునేలా చూశాయి. ముఖ్యంగా ఆయన మంత్రి అయిన తరువాత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఆయన పేరు మారుమోగిపోతుంది అంటే ఆయన స్థాయి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ ఉన్నటువంటి ఒక నాయకుడి చేతిలో ఇంకొక మంత్రిగా ఉంటే ఆ మంత్రి పనితీరు ఏ రకంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని సైతం మెప్పించగలిగినటువంటి మంత్రిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విప్లవం మొదలైంది. ఉద్యోగం చేయటం ఎవరైనా చేస్తారు, కానీ ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలని చంద్రబాబు నాయుడు గారి కల. ఆ కళ నెరవేరాలి అంటే అదే స్థాయిలో ఆ మంత్రి కూడా అంత బాధ్యతగా పని కూడా చేయాల్సి ఉంటుంది. అలాంటి బాధ్యత గలటువంటి నాయకుడే, అలాంటి బాధ్యత గల మంత్రే మన వాసంశెట్టి సుభాష్ గారు. ద్రాక్షారామంలో 11,50,00,000 వ్యయంతో నూతన ఇండస్ట్రియల్ పార్క్ పెట్టిన ఎంఎస్ఎంఈ పార్క్ ద్వారా ఎంతో మంది పారిశ్రామికవేత్తలను తయారు చేయాలనే ఒక బలమైనటువంటి సంకల్పంతో వాసంశెట్టి సుభాష్ ద్రాక్షారామంలో 11,50,00,000 వ్యయంతో ఒక నూతన ఇండస్ట్రియల్ పాలసీ పెట్టిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా కుటుంబ ఆదాయం పెంచేలా ప్రభుత్వం అడుగులు వేస్తుంది అన్న ఆయన కృషి ఎంతో ఉందనుకోవాలి. 246 కోట్ల రూపాయలతో రామచంద్రాపురం రోడ్లు మరమ్మతులు చేసి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడినటువంటి వ్యక్తి ఆయన. 123 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన. 116 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళలకు అందించినటువంటి వ్యక్తి కూడా ఆయనే. రామచంద్రాపురం నియోజకవర్గ అభివృద్ధి కొరకు కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి వైపు పరుగులు పెట్టించేందుకు ప్రణాళిక సిద్ధం చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అమలాపురం నుంచి వచ్చి కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా వాసంశెట్టి సుభాష్ ఎన్నిక బరిలో దిగి రాజకీయ ఉద్దండులను సైతం మట్టి కరిపించినటువంటి శక్తి ఆయనది. తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలను శాసిస్తున్నటువంటి వ్యక్తులపై నిలబడి గెలిచి అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఘనత మన వాసంశెట్టి సుభాష్ గారిదే. రాష్ట్ర ముఖ్యమంత్రి
నారా చంద్రబాబు నాయుడు గారి దశా నిర్దేశంలో వాసంశెట్టి సుభాష్ కు రాజకీయ అనుభవం లేకపోయినా తనదైన శైలిలో రాజకీయాలు చేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికలు వేస్తూ సమాంతరంగా సేవా దృక్పథంతో అనేక కార్యక్రమాలు చేసి ప్రజల మన్నలు అందుకుంటున్న వ్యక్తి మన సుభాష్ అన్న. నియోజకవర్గ ప్రజల కష్టాలు వస్తే తానున్నాను అనే సంకేతం ఇచ్చి నిరుద్యోగ విద్యార్థులకు జాబు మేళాలు నిర్వహించి ప్రజా ఆరోగ్యమే తన ఆరోగ్యంగా చూసుకున్నటువంటి వ్యక్తి. ఎన్నో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ తరచుగా మెడికల్ క్యాంపులు పెడుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు ఆయన. వాసంశెట్టి ఫౌండేషన్ ద్వారా ఎందరో కష్టాలు తీర్చినటువంటి నాయకుడు ఆయన. రాజకీయ కక్షలు లేకుండా అందరికీ సమానంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న రాష్ట్ర మంత్రిగా ప్రణాళికబద్ధంగా పాలన అందిస్తున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్. కలలు ఆశయాలు సహకారం కావాలని కోరుకుంటున్నారు.